కావలి నియోజకవర్గానికి సంబంధించి అక్రమ కేసులు పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని వేధించడంలో భాగంగా ఒక క్వారీలో ఇల్లీగల్ క్వారీయింగ్ జరుగుతుంది, అక్రమ మైనింగ్ జరుగుతుంది అని చెప్పి దాని తాలూకు వాస్తవాలు వివరాలు సేకరించడానికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి దానిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యుడు ఏదైతే ఉన్నాడో ఆయన హత్యా ప్రయత్నంలో ప్రధానమైనటువంటి సూత్రధారి అని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఒక అక్రమ కేసును బనాయించడం జరిగింది. దానిలో ఈరోజు పాపం కార్యకర్తలకు సంబంధించి వాళ్ళని తీసుకువెళ్ళడం అండ్ అదర్స్ అని చెప్పి ఎవరైతే స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో, తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి వాటి మీద ఏదన్నా సరే పోస్టింగులు పెడతారో, భిన్నంగా వాటికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ ఇటువంటి కేసుల్లో కలపడం, మరి కొంతమంది అని చెప్పి అందరినీ కలపడం అనేటువంటిది ఆనవాయితీగా ఉంది. ఈరోజు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులతో మాట్లాడడం. సంతోషించాల్సినటువంటి విషయం ఏమిటంటే దేనికైనా సరే ఈ కావలి నియోజకవర్గానికి సంబంధించి మేమందరం సన్నద్ధంగా ఉన్నాం. కాబట్టి రేపటి నుంచి మరలా చెప్తున్నాం పోలీసులకి, మీరు కుటుంబ సభ్యుల మీదకి కనుక వెళితే జిల్లా ఎస్పీ గారితో సహా చెప్తున్నాం, మీరు గనక లేనటువంటి వాళ్ళని, సంబంధం లేనటువంటి వాళ్ళని ముద్దాయిలుగా చేర్చి ఆ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి మేము వేధిస్తాము అంటే మేము చూస్తూ ఊరుకునేటువంటి ఉండదు. మరలా చెప్తున్నాం, ఈరోజు పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసుతో పాటు రెవెన్యూ జిల్లా కలెక్టర్ గారు కానీ మైనింగ్ వాళ్ళు కానీ అసలు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందా లేదా, ఆ అక్రమ మైనింగ్ జరుగుతుంటే మీరు ఎందుకు గమ్ముకున్నారు? ఈరోజు కూడా, ఇప్పుడు కూడా, ఈ క్షణంలో కూడా అక్కడ అక్రమ మైనింగ్ ద్వారా ఉన్నటువంటి మెటీరియల్ తరలించబడుతుంది. అంటే అధికారాన్ని అడ్డుపెట్టుకుని మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే అక్రమాలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ప్రశ్నిస్తే కేసులు పెడతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరం ఐక్యంగా పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వేటికి కూడా భయపడేది ఉండదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ, త్వరలోనే డేట్ ఫిక్స్ చేస్తాం. రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా వస్తాడు. ఆయన సమక్షంలోనే ఒక తేదీ ఖరారు చేసి దాని ప్రకారం అందరం చలో అన్నవరం వెళ్ళి మీ వాస్తవాలు, మీ భోగోతం అన్నీ కూడా బయటకు తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.